నెల్లూరు 47వ డివిజన్ సచివాలయంలో ఆడుదాం ఆంధ్ర క్రీడా కిట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డివిజన్ కార్పొరేటర్ పోట్లూరి రామకృష్ణ విచ్చేశారు. ఈ సందర్భంగా డివిజన్ వైసీపీ నాయకులు, సచివాలయ సెక్రటరీలు, అడ్మిన్లతో కలిసి ఆయన క్రీడాకారులకు కిట్లను పంపిణీ చేశారు. అనంతరం కార్పొరేటర్ రామకృష్ణ మాట్లాడుతూ యువతలో క్రీడా స్ఫూర్తిని నింపేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. డివిజన్లో మంచి టీంని రెడీ చేసేందుకు కష్టపడిన సచివాలయ సెక్రటరీలు, అడ్మిన్లను ఆయన కొనియాడారు. మన డివిజన్ టీం బాగా కష్టపడి ఆడి డివిజన్తో పాటు జిల్లాకి మంచి పేరు తీసుకురావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు దండపాని సురేష్, లాలాపేట సుధీర్, జహూర్ అహ్మద్, చెన్నూర్ గిరిధర్, ఉమెన్స్ వేగం, పుత్తూరు మహేష్, రాఘవ, వైసీపీ కార్యకర్తలు, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. గత 4 సంవత్సరాలు మీరు చూస్తూనే ఉంటారు. ఏ ప్రోగ్రామ్ చేసినా కూడా ఒక బాధ్యతాయుతంగా ఉంటుంది. ప్రజల్ని ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా, వాళ్ళకి ఎక్కడ కూడా అమౌంట్ పరంగా ఇబ్బంది లేకుండా, గవర్నమెంట్ ఇచ్చే ప్రతి సౌకర్యాన్ని కల్పించి ప్రజలకి బాధ లేకుండా చేయడమే మన జగన్మోహన్ రెడ్డి గారు, అంటే మన సీఎం గారు తీసుకున్న నిర్ణయాలు అలాగే ఉంటాయి. మీరు చూస్తూనే ఉన్నారు. కిట్ దగ్గర నుంచి టీషర్ట్లు, హ్యాట్స్, మీకేం కావాలో మొత్తం ప్రొవైడ్ చేస్తుంది గవర్నమెంట్. మీరు స్థానికంగా ఏ వృత్తిలో ఉన్నా, చదువుతున్నా, ఏం చేస్తున్నా సరే, ఆట అనేది ఆరోగ్యానికి ముఖ్యము. మన వాదపరంగా ఫలానా దాంట్లో ముందున్నారని చెప్తున్నారని కూడా గర్వం ఉన్నట్టు చేశారు దీన్ని. మన వాదపరంగా ఈరోజు సెక్రటరీలు అందరూ కలిసి కూడా మీ అందరినీ ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి ఒక మ్యాపింగ్ చేసి ఈరోజు ఇంత మంచి టీంను తయారు చేశారంటే ముందు మనం మన సెక్రటరీస్కి, అడ్మిన్స్కి క్లాస్ తెలియజేద్దాం. ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఒక ప్రోగ్రామ్ వచ్చినప్పుడు దాన్ని ప్లాన్ చేసుకోవాలంటే దీని వెనకాల ఉన్న ఆ కష్టము, నష్టము ఆ సెక్రటరీస్ పడుతూ వస్తున్నారు. వాళ్ళు దాన్ని బాధ్యతగా తీసుకొని ఇంత దూరం ఈరోజు 30-40 మందిని, ఇక్కడ ఇంకో 30 మంది వచ్చేటట్టున్నారు. మొత్తం 50-60 మందిని ఒక వార్డు నుంచి సేకరించి ఒక చోట కూర్చోబెట్టి ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం, గవర్నమెంట్ ఆర్డర్ని వాళ్ళని సఫలీకృతం చేసేదానికి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. దీనిలో భాగంగా మీరందరూ కూడా అదే బాధ్యతతోటి, అదేవిధంగా మీరు నేర్చుకున్న గేమ్ని పూర్తిగా వినియోగించుకొని ఎదుటి టీంని గెలవాలి, వాళ్ళపైన మనం గెలవాలనే ఉద్దేశంతో ఖచ్చితంగా మీ ప్రయత్నం మీరు చేయండి. మీకు సపోర్ట్గా ఉండేదానికి అడ్మిన్స్ అండ్ సెక్రటరీస్, వీళ్ళ తరఫున ఉన్న ఆర్ఐలు, పీటీ మాస్టర్స్ మొత్తం సపోర్ట్ ఉంటారు. స్టార్టింగ్లో మీకు కొంచెం తేలికగానే ఉండొచ్చు. ఇదేముందిలే, చిన్న పిల్లలు వీళ్ళంతా ఉన్నారు, వీళ్ళంతా గేమ్ ఉంది అనుకోవచ్చు. రాష్ట్ర స్థాయి క్రీడ, రాష్ట్ర స్థాయిలో ఇప్పుడు సార్ చెప్పినట్టు 5 లక్షల రూపాయలు మనకు ఒక కప్ కింద ఇస్తున్నాం. ఈ 5 లక్షల రూపాయలు మనం గెలుచుకోవాలంటే మన స్థాయికి ఈరోజు 5,000 రూపాయలు, 10,000 రూపాయలు సంపాదించడం కష్టంగా ఉంది. కొద్దిపాటి కష్టం, మన ఒంట్లో ఉన్న శక్తిని ఉపయోగించి గేమ్ ఆడగలిగితే 5 లక్షలు ఎందుకు తీసుకోలేము? 5 లక్షలు మందే ఎందుకు కాదు, మనం ఎందుకు చేయలేము? మీరందరూ ఒక టీంకి ఏర్పడి తప్పనిసరిగా మనం రాబోయే ఈ టైం టేబుల్ అనేది మీకు ఎప్పటికప్పుడు రమేషాలు కానీ, ఎవరైనా అడ్మిన్స్ కానీ టైం టేబుల్ మీకు పూర్తిగా అందిస్తారు. ఈ టైం టేబుల్ ప్రకారం మీరు మిస్ అవ్వకుండా ఏదైనా పని ఉందంటే ముందుగా తెలియజేయండి. ఆ సెక్రటరీలు ఎక్కడ ఇబ్బంది పెట్టద్దు. ఎందుకంటే ఒకసారి ఫోన్ చేయగలరు, 2 సార్లు ఫోన్ చేయగలరు. అది పనిగా ఫోన్ చేసి టీం సెట్ చేసిన తర్వాత కూడా మీరు సరిగ్గా కలవలేదంటే వాళ్ళు చాలా వరి అవుతారు. వరి కాకుండా ఉండదని మీరు ఫస్ట్ రెస్పాన్సిబిలిటీగా ఎక్కడున్నా కూడా మీరు హాజరు అన్నది కరెక్ట్గా పాటించండి. హాజరు పాటిస్తూ ఈ క్రీడను కూడా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసుకుంటే రాబోయే రోజుల్లో మనం ఈ జగనన్న ప్రవేశపెట్టిన ఈ ఆడుదాం ఆంధ్ర అనేది ఈ 47 డివిజన్ తరఫున తప్పనిసరిగా మనమే కప్పు గెలవచ్చు కూడా. గెలుస్తారా లేదా? క్లాస్ చెప్పండి. షటిల్లో కానీ, కబడ్డీలో కానీ, క్రికెట్లో కానీ తప్పనిసరిగా మన సెక్రటరీలు కష్టపడినందుకు వాళ్ళ కోసమైనా మనం యువత ఎలా మనం ఉద్యోగం చేయాలి అంటే సమాజానికి మనం ఎలా ఉపయోగపడాలి, సమాజంలో ఎలాంటి విషయాలు ఉంటాయి అంటే ప్రతి పేదవారికి కానీ, లేకపోతే సమాజంలో ఉన్న అన్ని రంగాల వారికి కానీ, వృద్ధులకు కానీ, వైద్యపరంగా కానీ ఎలాంటి అవసరాలు కావాలి అనే విధానాల కోసం వాలంటరీ వ్యవస్థ ఏర్పాటు చేసి వారి ద్వారా అందరికీ అన్ని అందుబాటులో అందే విధంగా ఏర్పాటు చేశారు. దాని ద్వారా అనేక మంది యువత వేరే వేరే ఉద్యోగాలకి, అంటే దీంట్లో ట్రైనింగ్ అయ్యి వేరే వేరే ఉద్యోగాలకి వెళ్ళే అవకాశం కలిగింది. అలాగే ఆడుదాం ఆంధ్ర, ఫస్ట్ ఆట ఆడినప్పుడు మనం ఆరోగ్యంగా చాలా బాగుంటాం అందరం. ఆ బాగున్నప్పుడు ఏ దేశం అయితే ఆరోగ్యకరంగా బాగుందో ఆ
ఆ దేశం అభివృద్ధిలో ఉంటుంది. మనం ఒకప్పుడు ఒలింపిక్స్ చూస్తాం, యుఎస్ఏ, రష్యా, చైనా ఈ 3 దేశాల్లోనే ఇప్పుడు గోల్డ్ మెడల్, బ్రాంజ్ మెడల్. అంటే మా చిన్నప్పుడు మేము పేపర్ తీసి ఎదగం ఇండియా ఎప్పుడైనా ఒక మెడల్ అయినా వస్తుందా అని. అలా ఎతికి ఒకరోజు వచ్చింది. అలా ఇప్పుడు ఈరోజు గత సంవత్సరంలో ఒక 6 మెడల్ వచ్చింది. ఇవన్నీ మేము ఆ రోజు కలలు ఈరోజు మీలాంటి వారి వల్ల సార్థకమైంది. మీరు కూడా అలాంటి స్ఫూర్తితో ముందుకు పోవాలని చెప్పారు. అదేవిధంగా ప్రపంచ ఛాంపియన్ బ్రూస్ లీ ఒక మాట అన్నారు, నేను 10,000 దెబ్బలకు కూడా నేను భయపడను, ఒక దెబ్బ కొట్టేదాని కోసం 10,000 సార్లు ప్రాక్టీస్ చేస్తారో వారికి భయపడతానని. అంటే ప్రాక్టీసే అన్నిటికైనా ముఖ్యం. అలాగా వీళ్ళందరూ కూడా ఈ ప్రాక్టీస్ మన ఆంధ్రప్రదేశ్ ఒక ప్రత్యేక స్థానం దీని మీదగా దేశం మొత్తం మీద ఆడాలని కోరుకుంటున్నా. అలాగే 40 డివిజన్ మన పిల్లలు మన సమాజంలో చాలా మంది ఆడుతున్నారు. వీరందరూ కూడా అందరికి ఒకరికొకరు తోడుగా ఉండి ఎంతో క్రమశిక్షణగా ఉండి మంచి పేరు తేవాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని కలిగించిన మన సచివాలయ సిబ్బందికి ఇక్కడ నమస్కారం తెలియజేస్తున్నాను. భలే మంచి చొక్క బేరం. సిఎంఆర్ చందన బ్రదర్స్ లో అన్ని రకాల వస్త్రాలపై భలే భలే ఆఫర్స్. ఎంత కొంటే అంత ఫ్రీ. 2,000 రూపాయల పైన జనవరి 1వ తేదీ నుండి 5వ తేదీ వరకు 2,000 రూపాయల వస్త్రాల కొనుగోలుపై 200 రూపాయలు చొప్పున ఓచర్లు పొందండి. తదుపరి 2,000 రూపాయల పైన కొనుగోలుపై 1 ఓచర్ తగ్గింపు పొందండి. ఈ కూపన్లు పొందిన మరుసటి రోజు నుండి 2024 మార్చి 31వ తేదీలోపు ఈ కూపన్లు ఉపయోగించుకోవచ్చు. రెయిన్హిల్ క్రేప్ సారీస్ 3 440 రూపాయలకే, బ్రాసో సారీస్ 2 699 రూపాయలకే, బాల్ బేబీ బాయ్స్ అండ్ గర్ల్స్ 3 299 రూపాయలకే, స్ట్రైట్ కట్ కుర్తీ 2 399 రూపాయలకే, జెంట్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ బై 2 గెట్ 1 బై 2 గెట్ 2. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై లభించే కూపన్ పై డైలీ డ్రా, వీక్లీ డ్రా, బంపర్ డ్రాలో విలువైన బహుమతులు. చందన బ్రదర్స్ మరియు సిఎంఆర్ షాపింగ్ మాల్, ట్రంక్ రోడ్.